పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరియు ఈడీ మధ్య వివాదంలో కీలక పరిణామంగా సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. బొగ్గు స్మగ్లింగ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఐపాక్ కార్యాలయంపై సోదాల సమయంలో సీఎం జోక్యం చేసుకుని దర్యాప్తును అడ్డుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారని పిటిషన్లో పేర్కొంది. ఈడీ తరపు తుషార్ మెహతా సీబీఐ విచారణ కోరగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కపిల్ సిబాల్, అభిషేక్ మను ఈ పిటిషన్ను రాజ్యాంగబద్ధం కాదని వాదిస్తున్నారు. 2026 ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఉద్దేశాలే కారణమని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.